ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప కట్టడాల కోసం మనం ఆల్రెడీ చాలా సార్లు చాలా గొప్పగా మాట్లాడుకున్నాం. అండ్ వాటిని ఎలా నిర్మించారు, వాటిని నిర్మించిన వాళ్ళ దగ్గర ఎటువంటి టెక్నాలజీ ఉంది, మన పూర్వీకులు మనకంటే ఎంత గొప్పవాళ్ళు, ఇటువంటి ప్రశ్నలు చాలానే వచ్చాయి. అయితే కొంతమంది కాన్స్పిరసీ థియరిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమని చెబుతూ ఉంటారంటే ఇటువంటి భారీ భారీ కట్టడాలను మనుషులు నిర్మించలేదు, ఏలియన్స్ వాళ్ళ యొక్క గ్రహాల నుంచి భూమి మీదకు వచ్చి వాళ్ళ యొక్క యూఎఫ్ఓల ద్వారా కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన వేరే ఏమన్నా వెహికల్స్ ఉంటే వాటి ద్వారా కావచ్చు, ఈ టెక్నాలజీ మొత్తాన్ని కూడా వాళ్ళ గ్రహం నుంచి తీసుకొని వచ్చి ఈ భారీ భారీ కట్టడాలన్నింటినీ కూడా నిర్మించారని చెబుతూ ఉంటారు. ఒకవేళ వాడు నిర్మించకపోయినట్టయితే మన వాళ్ళు వాటిని నిర్మించడానికి వాళ్ళు సహాయపడ్డారు, వాళ్ళే మొత్తం దగ్గరుండి ఆ నిర్మాణాన్ని చూసుకున్నారని చెబుతూ ఉంటారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇంజనీర్లు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన బానిసలు మనుషులు అన్నట్టుగా, లేదంటే కంప్లీట్గా వాళ్లే కట్టారన్నట్టుగా చెబుతూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది దీనికి కొన్ని ప్రూఫ్స్ కూడా చూపిస్తూ ఉంటారు. పిరమిడ్స్ ఎగ్జాక్ట్గా ట్రూ నార్త్ వైపు కన్స్ట్రక్ట్ చేయబడ్డాయి. సో అంత ప్రాపర్గా ట్రూ నార్త్ వైపు వచ్చేటట్టుగా వాటిని నిర్మించడం అనేది మనుషులకి సాధ్యమయ్యే పని కాదు, కేవలం ఏలియన్స్కే సాధ్యమని చెబుతూ ఉంటారు. మరికొంతమంది అయితే ఇంకొక అడుగు ముందుకేసి పురాతన కాలం నాటి ఈజిప్ట్ ఫారోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏలియన్ హ్యూమన్ హైబ్రిడ్స్, అందుకనే వాళ్ళకి ఈ పిరమిడ్లను కట్టడానికి కావాల్సిన టెక్నాలజీ అయితే తెలిసిందని చెబుతూ ఉంటారు. సో ఇలాగ వేరు వేరు రకాల ఒపీనియన్స్ అయితే ఉన్నాయి. కొన్ని వినడానికి చాలా వింతగా అనిపిస్తూ ఉంటాయి. బట్ వాళ్ళు అలా చెప్పడానికి కారణం ఏంటి, వాళ్ళ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉందా, సో అసలు ఎందుకు వాళ్ళు అలా చెబుతున్నారు, ఎందుకు కొంతమంది దాన్ని నిజమని నమ్ముతున్నారు, ఇటువంటి వాటన్నిటి గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈజిప్ట్ పిరమిడ్ల గురించి ఈజిప్టాలజిస్టులు కావచ్చు, లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్కియాలజిస్టులు మరియు రీసెర్చర్లు కావచ్చు, ఎవరికైనా సరే ఉన్న ఒకే ఒక సందేహం ఏంటి అంటే అసలు ఈజిప్ట్లని ఎలా నిర్మించారు, అంత భారీగా ఉంటాయి కదా, వాటిని నిర్మించడం ఎలా సాధ్యమైంది. ఓకే, చాలా పెద్ద సంఖ్యలో అప్పటి కాలం నాటి మనుషులు పనిచేసి ఆ స్టోన్స్ అన్నింటినీ కూడా మూవ్ చేసి ఆ పిరమిడ్లను నిర్మించారు అనుకోవచ్చు. కానీ అంత ప్రాపర్గా, అంత అబ్సల్యూట్ ప్రెసిషన్తో వాటిని ఎలా నిర్మించగలిగారు అనేది మాత్రం శాస్త్రవేత్తలకైతే అసలు అర్థం కావట్లే. ఇన్ఫ్యాక్ట్ పిరమిడ్ ఆఫ్ గిజా ఎగ్జాక్ట్గా భూమికి ట్రూ నార్త్ భాగంలో ఉంటుంది, చాలా మందిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. అండ్ కేవలం కాన్స్పిరసీ థియరిస్టులు మాత్రమే కాదు, దాని గురించి పూర్తిగా స్టడీస్ చేసిన వాళ్ళకు కూడా ఈ విషయం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఆ పిరమిడ్ యొక్క టోటల్ డైమెన్షన్స్ మన యొక్క ప్లానెట్ డైమెన్షన్స్తో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ 99.85% అయితే మ్యాచ్ అవుతూ ఉంటాయి. అయితే ఈ థియరీ విషయంలో కూడా కొంతమంది క్రిటిక్స్ అయితే ఉన్నారు. వాళ్ళు ఏమని చెబుతున్నారంటే మనము భూమికి సంబంధించిన డైమెన్షన్స్ని కొంచెం షఫుల్ చేసినట్టయితే, అంటే ఆ నెంబర్స్ని అటు ఇటుగా మార్చినట్టయితే ఈ పిరమిడ్ యొక్క నెంబర్లతో మ్యాచ్ అవుతున్నాయి తప్ప నార్మల్గా అయితే మ్యాచ్ అవ్వవని కూడా చెబుతున్నారు. సో అలా దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ పిరమిడ్లు మాత్రం చాలా అంటే చాలా వింతగా, చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి చాలామంది మనుషులైతే వాటిని నిర్మించలేదు, లేదా ఒకవేళ మనుషులు నిర్మించినా కూడా ఈ ప్రపంచానికి సంబంధించిన వాళ్ళు ఎవరో, వేరే ప్రపంచానికి చెందిన వాళ్ళు ఎవరో, మనకంటే ఎక్స్ట్రాడినరీ టెక్నాలజీ ఎక్కువగా కలిగి ఉన్న వాళ్ళు ఎవరో మనుషులకి సహాయం చేసి ఉండొచ్చని నమ్ముతూ ఉన్నారు. కొంతమంది మెయిన్ స్ట్రీమ్ థియరిస్టులు మాత్రం ఏమని చెబుతూ ఉంటారంటే నిజానికి పురాతన కాలం నాటి ఈజిప్టియన్స్ చాలా అంటే చాలా హైలీ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ కలిగి ఉన్నారు. సో దాని కారణంగా భూమి మీద అప్పట్లో ఎవరికి లేనంత టెక్నాలజీ, ఎవరికి లేనంత నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉంది. సో ఏలియన్స్కి వీళ్ళకి ఏమాత్రం సంబంధం లేదు, వీళ్ళే వీటిని నిర్మించారని చెబుతూ ఉన్నారు. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. సో ఇప్పుడు ఏలియన్ హైబ్రిడ్ పారోస్ అనే ఒక కాన్సెప్ట్లోకి వచ్చినప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకని ఈ ఏలియన్ హ్యూమన్ హైబ్రిడ్స్ ఉండే అవకాశం ఉందని చాలా మంది నమ్ముతున్నారు అండ్ వాటికి వేటిని ఆధారంగా చూపిస్తున్నారు అంటే మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఈస్టర్ ఐలాండ్లోని మోయ్ గురించి చూసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో మనకి చాలా పెద్ద పెద్ద స్టోన్ హెడ్స్ కనిపిస్తూ ఉంటాయి. వీటిని చెక్కడం అంత ఈజీ ఏమీ కాదు, చాలా అంటే చాలా కష్టం. కాకపోతే ఈ మోయ్ స్టాట్యూస్ అక్కడ చాలా పెద్ద సంఖ్యలో కనిపిస్తూ ఉంటాయి. సో అవి ఏలియన్ హెడ్స్ లా కూడా కనిపిస్తూ ఉంటాయి. మనం ఏలియన్స్ ఎలా అయితే ఉంటారనుకుంటామో ఆ ఆకారంలోనే ఆ విగ్రహాల యొక్క తలలు కూడా కనిపిస్తూ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో
డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో ఏలియన్స్ ఆ విగ్రహాల యొక్క నిర్మాణంలో పాలు పంచుకున్నారని అయితే చాలా మంది నమ్ముతూ ఉంటారు. లేదా మరికొంతమంది ఏమంటారంటే ఒకప్పటి కాలంలో ఆ ప్రాంతంలో బతికిన ఏలియన్స్ ని చూసి ఆ తర్వాత కాలం నాటి వాళ్ళు అలాగా ఆ విగ్రహాలను చెక్కి ఉండొచ్చు అని కూడా నమ్ముతూ ఉంటారు. సో ఏలియన్స్ ఒకప్పుడు ఈ భూమి మీద తిరిగారనడానికి వీటిని ఒక ఎగ్జాంపుల్ గా చాలా మంది చూపిస్తూ ఉంటారు. అలాగే పూమాపుంకులోని ఏన్షియంట్ బొలీవియన్ టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని కూడా చాలా మంది ఏలియన్స్ యొక్క ఎగ్జాంపుల్ గా చూస్తుంటారు. ఈ ప్రాంతంలో కొన్ని స్టోన్స్ అయితే 100 టన్నుల బరువును కూడా దాటి ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఇప్పటి కాలం నాటి శాస్త్రవేత్తలు కూడా మనుషులు వాటిని మూవ్ చేశారు అంటే నమ్మలేకపోతూ ఉంటారు. అండ్ ఆ స్టోన్స్ అన్నీ కూడా ఆ టెంపుల్లో ఎంత పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాయంటే ఒక ఇంటర్లాకింగ్ పజిల్లా కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఒకప్పటి కాలం నాటి బిల్డర్స్కి జామెట్రీ గురించి, మ్యాసనరీ గురించి కూడా చాలా డీటెయిల్డ్ నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళు వీటిని నిర్మించగలరు, లేదంటే కష్టం. అలాగే బేసిక్ టూల్స్తో వాటిని నిర్మించడం కూడా చాలా కష్టమైన పని, ఎందుకంటే దాని మీద చాలా అద్భుతమైన డెకరేషన్స్ ఉంటాయి ఆ స్టోన్స్ మీద. సో వాటిని చెక్కాలంటే నార్మల్గా అయ్యే పని అయితే కాదు, చాలా అంటే చాలా హైలీ అడ్వాన్స్డ్ టూల్స్ అయితే కావాలి. ఇప్పటి కాలం నాటి టూల్స్తో కూడా చాలా కష్టమే వాటిని చెక్కడం, కానీ అప్పట్లోనే వాటిని చెక్కి ఉంచారు. అలాగే మనకి చాలా మమ్మీస్ కూడా దొరికాయి కదా, ఆ మమ్మీస్ మీద చేసిన కొన్ని టెస్టుల్లో కూడా తెలిసిన విషయం ఏంటి అంటే అప్పటి కాలంలో ప్రజలు చాలా పెద్ద సంఖ్యలో హాల్యూసినోజెనిక్ ప్లాంట్స్ని రెగ్యులర్గా తింటూ ఉండేవారని తెలియజేశారు. కొంతమంది థియరిస్టులు ఏమని తెలియజేశారంటే వాళ్ళు వేరొక ప్రపంచానికి కనెక్ట్ అవ్వడం కోసం ఈ హాలోజెనిక్ ప్లాంట్స్ని ఎక్కువగా వాడుతూ ఉండేవారని కూడా చాలా మంది చెబుతూ వచ్చారు. అలాగే వాళ్ళ యొక్క బ్రిలియన్స్ పెరుగుతూ వచ్చిందని కూడా వాళ్ళు నమ్మడం మొదలుపెట్టారు. సో అలాగే ఈ భూమి మీద ఒకటే కాదు, మనం ఏ ప్రాంతానికి వెళ్ళి చూసినా కూడా చాలా గొప్ప గొప్ప కట్టడాలు కనిపిస్తూ ఉంటాయి, చాలా హిస్టారికల్ థింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూకేలోని స్టోన్ హెంజ్ కావచ్చు, ఇండియాలోని విజయనగర టెంపుల్స్ కావచ్చు, లేదంటే ఒక సింగిల్ రాయితో చెక్కబడిన కైలాస్ టెంపుల్ కావచ్చు, విజయనగర సామ్రాజ్యంలోని టెంపుల్స్ కావచ్చు, లేదంటే తంజావూరు బృహదేశ్వర ఆలయం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటాయి. అండ్ వాటిని మనుషులు నిర్మించారు అంటే నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ టెంపుల్స్లో కూడా అక్కడక్కడ మనకి ఏలియన్ లాంటి కొన్ని బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. ఇండియాలోని చరామా రాక్ పెయింటింగ్స్ అని పిలువబడే ఒక కేవ్ పెయింటింగ్స్లో ఏలియన్స్ యొక్క బొమ్మలు 10,000 సంవత్సరాల క్రితమే గీయబడడం జరిగింది. సో 10,000 సంవత్సరాల క్రితం నాటి భారతీయులకి ఏలియన్స్ ఎలా ఉంటారో ఎలా తెలిసింది? ఇప్పుడు మనం అందరం కూడా ఏలియన్స్ ఎలా ఉంటారని అనుకుంటున్నాం, కానీ అప్పట్లోనే వాళ్ళు ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా ఆ కేవ్ పెయింటింగ్స్లో డ్రా చేసి చూపించారు. సో వాళ్ళకి ఎలా తెలిసింది? ఇదంతా కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుందన్నమాట. సో దానివల్ల ఇదంతా మనుషులు చేయడం సాధ్యం కాని పని అనే ఒక జవాబు వస్తుంది. సో అప్పుడు మనుషులకి ఏలియన్స్ నుంచి సహాయం వచ్చిందని చాలామంది నమ్ముతూ ఉంటారు. సో అందుకనే చాలామంది ఇది నిజమై ఉండొచ్చు అని కూడా నమ్ముతూ ఉంటారు. సో ఇంకా ఈజిప్టియన్స్ విషయానికి వచ్చినట్టయితే చాలామంది ఏలియన్ హ్యూమన్ హైబ్రిడ్ కింద ఒక వ్యక్తిని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఆ వ్యక్తి పేరు ఫారో అయిన అఖినాటన్. ఇతను కింగ్ ట్యూట్ యొక్క ఫాదర్. ఇతను చాలా అంటే చాలా వింతగా కనిపిస్తూ ఉంటాడు. నిజానికి 1336 బిఫోర్ ద కామన్ ఎరా టైంలో ఇతను సోలార్ డైటీగా పిలువబడ్డాడు ఆ ప్రాంతంలో. అండ్ ఆ టైంలోనే అతను చనిపోయాడు కూడా. అయితే అతని యొక్క శరీరం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏలియన్స్ ఎలా అయితే ఉంటారని అనుకుంటున్నామో సేమ్ అలాగే అతని యొక్క ముఖం కూడా ఉంటుంది. అంటే మనుషులందరి తల కూడా నార్మల్గా ఉంటే ఇతని యొక్క తల మాత్రం చాలా అంటే చాలా పొడవుగా, చాలా కోలగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అప్పటి కాలానికి చెందిన ఒక స్టోన్ కార్వింగ్ కూడా బయటపడింది. ఆ స్టోన్ కార్వింగ్ మీద సూర్యుడిని పూజిస్తున్నట్టుగా కొన్ని బొమ్మలు అయితే కనబడ్డాయి. అలా పూజింపబడుతున్న సూర్యుడి యొక్క డిస్క్ని A10 అని పిలుస్తారని కూడా అక్కడ డీటెయిలింగ్ అయితే ఉంది. అయితే ఆ డిస్క్ నుంచి కొంత లైటింగ్ కిందకు వస్తున్నట్టు కనబడుతుంది మనకి. సో చాలా మంది అక్కడ కనిపిస్తున్న డిస్క్ ఒక స్పేస్ షిప్ అయి ఉండొచ్చని చాలా స్ట్రాంగ్గా అభిప్రాయపడుతున్నారు. లేదంటే ఒక ఫ్లయింగ్ సాసర్ కూడా అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఒక UFO అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అండ్ ఆ UFO నుంచి కిందకు వస్తున్న లైటింగ్ని వాళ్ళు అక్కడ మనకి చూపించారని కూడా తెలియజేస్తున్నారు. సో ఇలాగా చాలా అంటే చాలా ప్రూఫ్స్ అయితే వాళ్ళు చూపిస్తున్నారు. బట్ పురాతన కాలం నాటి సివిలైజేషన్ వాళ్ళని కనుక మనం గమనించినట్టయితే అప్పటి కాలంలో చాలా మంది యొక్క తలలు ఇలాగా ఎలాంగేటెడ్ షేప్స్లో కనిపిస్తూ ఉండేవి. అవి మనకి చాలా చోట్ల ఉండేవి. ఆస్ట్రేలియాలోని అబ్రోజినిస్ కావచ్చు, మాయన్స్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది కనబడుతూ ఉండేవారు. సో వీటిని చూసే చాలా మంది ఏమంటారంటే వీళ్ళు ఏలియన్ హ్యూమన్ హైబ్రిడ్స్ అని చెబుతూ ఉంటారు. కాకపోతే మరికొంతమంది ఏమని చెబుతూ ఉంటారంటే వీళ్ళందరికీ కూడా ఇలాగ పెద్ద పెద్ద తలలు రావడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఏంటంటే వీళ్ళలో ఉన్న ఒక డిఫార్మేషన్. ఆ డిఫార్మేషన్ ని మార్కోసెఫాలి అని పిలుస్తూ ఉంటారు. ఇది ఒక గ్రీక్ పదం. దాని అర్థం ఏంటంటే బిగ్ హెడ్ అని పురాతన కాలం నాటి గ్రీకు భాషలో అర్థం. అది ఇంబ్రీడింగ్ కారణంగా కావచ్చు, లేదంటే ఏదైనా డిసీజ్ కారణంగా కావచ్చు, ఇటువంటి ఒక అబ్నార్మాలిటీ వస్తుంది వాళ్ళకి. సో దాని కారణంగా వాళ్ళ యొక్క తలలు అలాగా భారీగా కనబడుతూ ఉంటాయి మనకి. సో ఇది బేసిక్గా చాలా మందిలో కనబడుతూ ఉంటుంది. మెయిన్గా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. సో పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా ఆ ప్రాబ్లం అనేది పోకుండా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల నుంచి కూడా ఈ వ్యాధి ట్రాన్స్ఫర్ అవుతుందని కూడా చాలామంది అయితే చెబుతూ ఉన్నారు.
కాకపోతే మనకు అది డిసీజ్ కానీ వాళ్ళైతే మాత్రం దాన్ని ఒక డిసీజ్లా చూసేవారు కాదంట. ఎందుకంటే అప్పటి కాలంలో అందరూ నార్మల్గా ఉండి వీళ్ళు మాత్రం చాలా స్పెషల్గా చాలా డిఫరెంట్గా ఉండడంతో వీళ్ళు భవిష్యత్తులో చాలా పెద్ద పెద్ద లీడర్స్ అవుతారు, గొప్పవాళ్ళు అవుతారని వాళ్ళు అప్పట్లో నమ్మేవారంట కూడా. సో దానివల్ల వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకునేవారు కాదు. సో రీజన్ ఏదైతే ఏంటి, పురాతన కాలం నాటి ప్రజల యొక్క తలలు చాలా డిఫరెంట్గా చాలా భారీగా ఎలాంగేటెడ్ షేప్స్లో ఉండడం వల్ల చాలామంది వాళ్ళు ఏలియన్స్ అయి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడుతూ వచ్చారు. కాకపోతే దీనికి ఎగ్జాక్ట్ ఎవిడెన్స్ అయితే లేదు, ఇంకా వాటి మీద చాలా పరిశోధనలు చేయాల్సి ఉంటుంది ఎగ్జాక్ట్ ఎవిడెన్స్ రావాలంటే. ప్రస్తుతానికైతే మాత్రం స్పెక్యులేషన్ మనకి ఎక్కువగా వినిపిస్తూ ఉంది, లేదంటే అది ఒక రకమైన ఫ్యాంటసీ కూడా అయి ఉండొచ్చు. అయితే మరొకసారి అఖినాటన్ దగ్గరికి వచ్చినట్టయితే నిజంగానే అతనికి ఎన్లార్జర్ హెడ్ ఉందా, అతని మమ్మీ అయితే మనకి ఈ విషయాన్ని అయితే తెలుస్తుంది. కాకపోతే ఇలాంటి వాస్తవాలను రాసినా కూడా పర్లేదు, కానీ బ్రిటిష్ టాబ్లాయిడ్ ప్రెస్ల్లో కొన్నిసార్లు కొన్ని ఫ్యాంటసీస్ని మనకు చూపిస్తూ ఉంటారు. అవి నిజమని మనల్ని నమ్మించడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు, కానీ లాస్ట్ గేమ్ అవి కట్టుకథలు అనే విషయం మనకు తెలిసి మనం అప్పటిదాకా ఫూల్ అయ్యామన్న విషయం మనల్ని ఎంతగానో బాధపెడుతూ ఉంటుంది. 2016లో అలాగా కొన్ని బ్రిటిష్ టాబ్లాయిడ్స్లో పురాతన కాలం నాటి ఒక ఈజిప్టియన్ కాయిన్ బయటపడిందంటూ ఒక ఆర్టికల్ అయితే బాగా ప్రచురింపబడింది, బాగా పాపులర్ అయింది కూడా అప్పట్లో. ఆ కాయిన్ మీద ఒకవైపు ఒక ఏలియన్ యొక్క ముఖం ఉంది అని అయితే ఆ ఆర్టికల్లో చాలా డీటెయిల్గా మెన్షన్ చేశారు. అలాగే ఆ కాయిన్ యొక్క ఫోటోను కూడా మనకు చూపించారు. దాని గురించి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, సదరన్ ఈజిప్ట్లోని ఒక ఇంటిని రెనోవేట్ చేస్తున్న టైంలో కొంతమంది వ్యక్తులకి ఈ కాయిన్ దొరికింది. ఇది చాలా అంటే చాలా విలువైన ఆర్టిఫాక్ట్. సో ఈ కాయిన్ ద్వారా ఒకప్పటి కాలంలో భూమి మీద ఏలియన్స్ సంచరించారనే విషయం మనకు చాలా క్లియర్గా తెలుస్తోందంటూ ఆ టాబ్లెట్స్ అయితే ఒక వార్తను ప్రచురించాయి. అయితే ఆ తర్వాత చాలా మంది నిజంగానే అటువంటి ఒక కాయిన్ బయటపడిందేమో అనుకొని ఆ కాయిన్ని తీసుకొని దాని మీద పరిశోధనలు చేద్దామన్న ఉద్దేశంతో చాలా మంది సదరన్ ఈజిప్ట్కి వెళ్ళి ట్రై చేశారు, ఆ రెనోవేటర్స్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు. బట్ ఎంత ట్రై చేసినప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించిన ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. చాలామంది ఎక్స్పర్ట్స్ ఆ కాయిన్ ఫోటో మీద చాలా పరిశోధనలు చేశారు. కొంతమంది అది ఫేక్ అన్నారు, కొంతమంది అది రియల్ అయి ఉండొచ్చేమో అని కూడా అభిప్రాయపడ్డారు. బట్ ఫైనల్గా చేసిన రీసెర్చ్లో తెలిసిన విషయం ఏంటి అంటే, అది రియల్ ఆర్టిఫాక్ట్ కాదు, అది ఒక ఫోటోషాప్డ్ ఇమేజ్, చాలా హెవీగా ఎడిట్ చేశారు. అది ఒక రోమన్ మెడాలియన్ కాయిన్. ఇది ఒకప్పటి కాలం నాటి రోమన్ కాయిన్స్ యొక్క కలెక్షన్కి చెందిన ఒక ఇమేజ్. ప్రస్తుతం ఇటువంటి కాయిన్స్ చాలా ప్యారిస్లోని క్యాబినెట్ డి మెడల్లెస్ అనే ఒక మ్యూజియంలో ఉన్నాయి. ఆ కాయిన్స్లోని ఒక కాయిన్ని ఫోటో తీసుకొని దాని మీద ఈ ఏలియన్ ఫోటోని ప్రింట్ చేసి ఫోటోషాప్ చేసి దాన్ని బయటకు వదిలితే ఆ బ్రిటిష్ టాబ్లాయిడ్ ప్రెస్ వాళ్ళు ఇదే నిజం అనుకొని దాన్ని బాగా పాపులర్ చేశారు. ఈ హోక్స్ని కంప్యూటర్ సైంటిస్ట్ అయిన రాఫ్ బోలో అనే ఒక వ్యక్తి డీకోడ్ చేశాడు. సో అతనే ఇది ఫేక్ అనే విషయం అందరికీ కూడా తెలియజేశాడు. తర్వాత అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు అది ఫేక్ అని. సో కొన్నిసార్లు ఇటువంటి వార్తలు కూడా అబద్ధాలే, అవి నిజాలైతే కాదు. అలాగే ఇంకొక చోట కూడా సేమ్ ఇలాంటిదే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందులో ఏమనుంది, ఈజిప్టియన్ మమ్మీస్ మీద చేసిన కొన్ని DNA టెస్ట్లో తెలిసింది ఏంటంటే, ఆ ఈజిప్టియన్ మమ్మీస్ యొక్క శరీరంలో CXPAC5 అనే ఒక జీన్ లేదు. ఈ జీన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఫ్రాంటల్ కార్టెక్స్ అనే ఒక భాగాన్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. మన బ్రెయిన్లో ఎక్కువగా ఆలోచించే భాగం ఇదే. సో దీన్ని డెవలప్ చేయాలంటే ఆ జీన్ అయితే ఉండాల్సి ఉంటుంది. అయితే 8 మమ్మీస్లో అంటే మొత్తంగా 9 మమ్మీస్ మీద పరిశోధనలు చేస్తే అందులో 8 ఈ జీన్ లేదు. కేవలం ఫారో అఖినాటన్లో మాత్రమే ఈ జీన్ ఉన్నదనైతే ఆ ఆర్టికల్ ద్వారా మనకు తెలియజేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో ఏలియన్సే ఆ ఫారో యొక్క తలలోకి ఈ CXPAC5ని ఇంప్లాంట్ చేశారు అని అయితే అభిప్రాయపడుతూ ఇంకా కన్క్లూజన్ కూడా వచ్చేశారు. అయితే అఖినాటన్ యొక్క తలలో కూడా ఈ CXPAC5 ఉన్నాదో లేదో తెలియదు, ఉందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే అతని యొక్క శరీరాన్ని, అతని యొక్క మమ్మీని పూర్తిగా రీసెర్చ్ చేయడం కుదరదు. ఎందుకంటే అతను 45 ఏళ్ల వయసులోనే చనిపోయాడు. ఈ CXPAC5 అనేది అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలో మాత్రమే చాలా క్లియర్గా కనబడుతుంది. సో ఇతని మీద పరిశోధనలు చేయడం అయితే కుదరదు. కాకపోతే అతనికి కొంచెం అడ్వాన్స్డ్ బ్రెయిన్ ఉన్నట్టు అనిపించింది. సో దాని కారణంగా చాలామంది అతని బ్రెయిన్లో ఉన్నది అని ఒక కన్క్లూషన్కి వచ్చేసారు. బట్ అది కూడా ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. సో ఫారో అఖినాటన్ ఏలియన్ హ్యూమన్ హైబ్రిడా లేదంటే ఏలియనా అనడానికి ఇప్పటివరకు ఎటువంటి ఆధారం అయితే దొరకలేదు. ఒకవేళ ఈ జీన్ ఒకవేళ అతని తలలో ఉన్నప్పటికీ కూడా అతను ఏలియన్ కాదు, ఎందుకంటే ఇప్పుడు చాలా మందిలో ఆ జీన్ అయితే కనబడుతూ ఉంటుంది కాబట్టి. సో అప్పటి కాలంలో కొంతమంది కాన్స్పిరసీ థియరిస్టులు అలాగే ఏలియన్ థియరిస్టులు వీళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు కాబట్టి ఇటువంటి వాటికి చాలా ఈజీగా ఈ వార్తను అయితే స్ప్రెడ్ చేసేసారు. నిజానికి ఇంకొక అతిపెద్ద మిస్టరీ ఉంది ఇతని యొక్క మమ్మీ విషయంలో. అదేంటి అంటే, అసలు నిజానికి అతన్ని ఎక్కడ సమాధి చేశారని శాస్త్రవేత్తలకు ఇప్పటికీ పూర్తిగా తెలియదు. కొంతమంది ఏమని అనుకుంటూ ఉండొచ్చు అంటే, అతన్ని KV55 అనే ఒక ప్రాంతంలో దాచి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఈ KV55 అనేది ఈజిప్ట్లోని వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ అనే ఒక ప్రాంతంలో ఉన్న ఒక సమాధి. సో అక్కడ అతన్ని సమాధి చేసి ఉండొచ్చు అని కొంతమంది అభిప్రాయపడ్డారు అంతే. నిజానికి అతని సమాధి ఎక్కడుందో ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అయితే ఆ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఒక స్కల్ బయటపడింది.
ఆ బయటపడిన స్కల్లో ఒక వ్యాధిని కూడా గమనించారు. దాని పేరు క్రోనిక్ హైడ్రోసెఫాలస్. ఈ వ్యాధి కారణంగా, అలాగే ఆ స్కల్ కూడా కొంచెం ఎలాంగేటెడ్ షేప్లో ఉండడం కారణంగా అది అకినాటందా అనుకున్నారు. కానీ నిజానికి అది అకినాటందా కాదా అనే విషయం అయితే ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. వేరే ఎక్స్పర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం అయితే ఈ ఎన్లార్జ్డ్ హెడ్స్ అనేవి మ్యాక్రోసెఫాలీ వ్యాధి కారణంగా కూడా వస్తూ ఉంటుంది, ఇంకా వేరే వ్యాధుల కారణంగా కూడా వస్తుంది. సో అది నిజంగానే అకినాటన్ యొక్క స్కల్లా కాదా అనే విషయం మనకు తెలియదని అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. అవ్వకపోయి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. సో అతని యొక్క స్కల్లేనా కాదా అది అనే విషయం మీద డిబేట్లు అయితే ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. అది వేరే విషయం. కాకపోతే అది ఇంకా కన్ఫర్మ్ కాకముందే అతని యొక్క తలలోకి ఏలియన్స్ వచ్చి ఒక జీన్ని ఇంజెక్ట్ చేశారు అనే విషయాన్ని బయటకు చెప్పడం అనేది మాత్రం చాలా అంటే చాలా బ్రెయిన్లెస్ థింగ్ అని అయితే అనిపిస్తూ ఉంటుంది. ఏలియన్స్ ఉన్నారు అని నమ్మే వాళ్ళు మాత్రం చాలా రకాల ఇన్విజిబుల్ డాట్స్ని కనెక్ట్ చేస్తూ ఆ స్టోరీని వర్కౌట్ చేయడానికి అయితే ట్రై చేశారు. కొంతమంది ఏమని చూపిస్తూ వచ్చారంటే పురాతన కాలం నాటి ఏన్షియంట్ ఈజిప్టియన్ టెక్స్ట్ అయిన ట్యుల్లీ పేపరస్ అనే ఒక దాన్ని కూడా చూపిస్తూ వచ్చారు. దాంట్లో ఏలియన్స్ మరియు యూఎఫ్ఓస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాసి ఉందనేది చాలా మంది యొక్క నమ్మకం. ఒక పర్టికులర్ ప్రాంతంలో ఉన్న కొంత టెక్స్ట్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఏమని వచ్చిందంటే 22nd ఇయర్లో వింటర్లోని 3వ నెలలో రోజులోని 6వ గంటలో జీవరాశుల యొక్క ఇల్లు కనబడుతుంది. అది కూడా సర్కిల్ ఆకారంలో ఉంటుంది. ఆకాశం నుంచి కిందకు వస్తూ ఉంటుంది. దాని చుట్టూ మంటలు కూడా కనిపిస్తూ ఉంటాయని అయితే రాసి ఉంది. అవి ఇప్పటి వరకు మనం చూసిన వాటికంటే చాలా పెద్దగా ఉంటాయి. ఆకాశంలో మెరుస్తూ ఉంటాయి. సూర్యుడి కంటే ఎక్కువగా మెరుస్తూ కనబడుతూ ఉంటాయి. స్వర్గం కిందకి దిగుతోందా అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇలాగా చాలా రకాల రాతలు అయితే కనబడ్డాయి అక్కడ ఆ ట్రాన్స్లేషన్లో. సో వీటిని చూపించి చాలా మంది ఏలియన్ సైటింగ్స్ కోసమే దీంట్లో మెన్షన్ చేయబడింది. సో ఏలియన్స్ ఉన్నారనడానికి ఈ పేపరస్ ఒక ఉదాహరణ అని చెబుతూ వచ్చారు. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే ఈ ట్యుల్లీ పేపరస్ అనేది కూడా ఒక ఆథెంటిక్ పేపరస్ కాదు. ఇది ఒక వేస్ట్ పేపరస్. ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్ ఒకటి వేరే ఉంది. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ని కొంతమంది ఎవరికి అర్థం కాని ఇంకొక భాషలోకి ట్రాన్స్లేట్ చేసి ఇలాగా కొన్ని నెంబర్స్, కొన్ని కోడ్స్, కొన్ని డ్రాయింగ్స్ ఈ రూపంలో మనకు అందించారు. దాన్ని మరికొంతమంది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి మనకి ఈ డాక్యుమెంట్ నిజమే, దాంట్లో ఉన్న మాట అంతా కూడా నిజమే, సో ఏలియన్స్ కోసమే చెబుతోంది కాబట్టి ఏలియన్స్ ఉన్నారు అంటూ వాదించడం మొదలు పెట్టారు. సో కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్కి ట్రాన్స్లేషన్గా ఉన్నదాన్ని మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు నిజమని చెప్తున్నారు. సో ఒరిజినల్ డాక్యుమెంట్ ఏంటి, ఒరిజినల్ డాక్యుమెంట్లో ఏముందనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. దాని కారణంగా ఇది నిజం కాదు, అబద్ధం అని చాలామంది కొట్టిపడేస్తున్నారు. అండ్ ఆ తర్వాత ఒక రిపోర్ట్ కూడా ఉంది. దాని పేరు కాండోన్ రిపోర్ట్. మీకు ఇక్కడ తప్పుగా వినబడే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే స్పెల్లింగ్ చెప్తున్నా. CONDON రిపోర్ట్, కాండోన్ రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ US ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి చెందిన ఒక గ్రూప్ ద్వారా ఇవ్వబడింది. వాళ్ళు భూమి మీద ఏలియన్ లైఫ్ ఉండడానికి పాసిబిలిటీ ఉందా లేదా అనే విషయం మీద పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ట్యుల్లీ పేపరస్ కోసం తెలియజేశారు. దాన్ని నమ్మడానికి వీలు లేదు. ఎందుకు అంటే అది సెకండరీ అండ్ టెరిటరీ సోర్స్. సో ఒరిజినల్ సోర్స్ని వెరిఫై చేసేంత వరకు అది నిజమని మనం నమ్మలేమని అయితే వాళ్ళు తెలియజేశారు. అలాగే UFO సైటింగ్స్కి సంబంధించి ఇప్పటివరకు మనకి ఏవైతే కనబడ్డాయో వాటికి దేనికి కూడా ప్రాపర్ ఎవిడెన్స్ అయితే కనబడలేదు. అన్నీ కూడా ప్రూవ్ చేయడానికి చాలా వీక్గా, చాలా అన్వెరిఫైబుల్గా కనిపిస్తున్నాయని అయితే వాళ్ళు తెలియజేశారు. సో వాటిని వెరిఫై చేసేంత వరకు అవి మీనింగ్లెస్. సో UFOస్ నిజంగా ఉన్నాయి అనే ఒక భ్రమలోంచి అయితే బయటికి రెండని చాలామంది ఇప్పటి వరకు తెలియజేస్తూ వచ్చారు. సో కాన్స్పిరసీ థియరిస్టులు చెబుతున్నది చాలా బాగుంటుంది వినడానికి. స్టోరీ చాలా వింతగా, క్రేజీగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎవిడెన్స్ దొరికేంత వరకు అది నిజమని అయితే మనం నమ్మలేమనేది చాలామంది యొక్క ఉద్దేశం. బట్ ఇప్పటికీ కూడా చాలామంది ఏమని చెబుతారంటే పురాతన కాలం నాటి ఈజిప్టియన్స్ ఎయిదర్ ఏలియన్స్ లేదంటే ఏలియన్స్ ద్వారా కాంటాక్ట్ చేయబడిన వ్యక్తులే నమ్ముతూ ఉంటారు. సో వాళ్ళ యొక్క ఓన్ పర్సెప్షన్ నుంచి వాళ్ళైతే ఇప్పటికీ కూడా బయటకు రావట్లేదు. సో ఇలాగా పీపుల్ అయితే డివైడ్ అయిపోయారు 2 వర్గాల కింద. ఏలియన్స్ ఉన్నారు, ఏలియన్స్ లేరు. ఏలియన్స్ ఈజిప్టియన్స్తో కాంటాక్ట్లో ఉన్నారు, ఏలియన్స్ ఈజిప్టియన్స్తో కాంటాక్ట్లో లేరు. ఆ ఫారోస్ ఏలియన్ హ్యూమన్ హైబ్రిడ్సే, ఆ ఫారోస్ హ్యూమన్సే. సో ఇలాగా మనుషులైతే 2 భాగాలుగా డివైడ్ అయిపోయారు. బట్ ప్రస్తుతానికైతే మాత్రం మన దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు కాబట్టి ఏలియన్ లైఫ్ ఉన్నది అని అయితే మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. అలాగని ఏలియన్ లైఫ్ లేదని కూడా చెప్పలేము. ప్రూఫ్ ఉంటేనే మనం ఏదైనా సరే చెప్పాల్సి ఉంటుంది. ఆస్ట్రోఫిజిసిస్ట్ అయిన కార్ల్ సాగన్ అనే వ్యక్తి ఏమని తెలియజేశాడంటే ఇటువంటి స్టోరీస్ అన్ని కూడా మనకు వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ నిజానికైతే వాటికి ఆల్టర్నేటివ్ ఎక్స్ప్లెనేషన్స్ చాలా ఉంటాయి. అండ్ కొన్నిసార్లు వేరేదేనో చూసి వేరేలా ఊహించుకొని మిస్రిపోర్టింగ్ చేయడం జరుగుతుంది. లేదంటే అవి హోక్సెస్ అయి ఉండొచ్చు, డిస్టార్షన్స్ అయి ఉండొచ్చు, ఏవైనా జరిగి ఉండొచ్చు అని అయితే ఆయన తెలియజేశాడు.
సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. సో ఈజిప్టియన్ ఫారోస్ ఏలియన్స్ అని మీరు అనుకుంటున్నారా, కాదు హ్యూమన్స్ అనుకుంటున్నారా, లేదంటే ఏలియన్ హ్యూమన్ హైబ్రిడ్స్ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చి ఆల్లో పెట్టుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహేదర్, మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదంటే ఇన్స్టాగ్రామ్లో కూడా జబర్దస్త్ మహేదర్ అని సెర్చ్ చేసుకోవడం మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.